ఫ్రెండ్స్ అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్. ఈరోజు ఏపీపీఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ వివరాలన్నీ తెలుసుకునే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక్కడ వివరాలన్నీ చూసినట్లయితే ఏపీపీఎస్సి సమాచారం. రాష్ట్రంలోనే పలు కేటగిరీ నోటిఫికేషన్ల పరీక్షల్లో అర్హత సాధించిన పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తదితర అంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఏపీపీఎస్సి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు బుధవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేయడం జరిగింది. మరైతే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులకు ప్రొవిజనల్ సెలెక్టెడ్ జాబితాను కమిషన్ ప్రకటించింది. దీని కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు పేర్కొనింది. డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ సబ్జెక్టుల పోస్టులకు ఎంపికైన వారి ప్రొవిజనల్ సెలెక్టెడ్ జాబితాను కమిషన్ బుధవారం విడుదల చేసింది. కమిషన్ వెబ్సైట్లో యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించి ఇక్కడ జియాలజీ విభాగంలోని టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను ఈ నెల 27న పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సి పేర్కొంది. ఏపీపీఎస్సి కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి ఈ పరిశీలన జరగనుంది. అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ నుంచి మెమో, చెక్ లిస్టు, అటెస్టేషన్ ఫారాలు, నాన్ క్రిమిలేయర్ ప్రొఫార్మర్ బీసీ అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలి. ధ్రువపత్రాల పరిశీలన సమయంలో వాటిని కమిషన్కి అందించాల్సి ఉంటుంది. ఆగస్టు 6 నుంచి డిపార్ట్మెంటల్ టెస్ట్, డిపార్ట్మెంటల్ టెస్ట్ను ఆగస్టు 6వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సి పేర్కొనింది. ఆగస్టు 28న రిమ్స్ ఎంట్రన్స్ టెస్ట్, రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో 8వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్షను ఆగస్టు 28న నిర్వహిస్తున్నట్టు కమిషన్ వివరించింది. మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ సబ్జెక్టులకు సంబంధించిన సెషన్లో పరీక్ష అయితే జరగనుంది అనేసి ఇక్కడ ప్రధానంగా మనకి ఏపీపీఎస్సి నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 15 తర్వాత పాఠశాలల యొక్క పునఃప్రారంభం గురించి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంటర్ మార్కులు ఇలా 10th టాప్ 3 సబ్జెక్టులో వచ్చిన మార్కుల ఆధారంగా 30% మార్కులు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో సబ్జెక్ట్ వైజ్ మార్కులకు 70% మార్కులు, ప్రాక్టికల్ పరీక్షలు పూర్తయినందున వాటి ఫలితాల ఆధారంగా మార్కులను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే వచ్చే నెల 15వ తేదీ అంటే ఆగస్టు 10 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈలోగా ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ నూతన విద్యా విధానంతోనే ఉపాధ్యాయులు పిల్లలకు మేలు అనేసి కూడా ఇక్కడ ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా మనకి ఇక్కడ నాడు నేడు పనులు షెడ్యూల్ ప్రకారం జరగాలి అనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు కూడా వర్క్ బుక్ యాక్టివిటీస్ అనేటివి ఉండాలి అనేసి కూడా ఇక్కడ సూచించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి అప్డేట్ ఇందులో ఉండేటటువంటి ప్రధాన అంశం ఏంటి అంటే ఇక్కడ 2వ విడత నాడు నేడు పనులు వెంటనే మొదలు పెట్టాలి. విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా ఉపాధ్యాయులు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఒక్క స్కూలును మూసివేయకూడదని, ఒక్క టీచర్ను తొలగించకూడదని కూడా చెప్పారు. ప్రతి స్కూలు నడవాలన్నారు. ఈ వారంలో ప్రతిపాదనలు ఖరారు చేయాలని సూచించడం జరిగింది. నాడు నేడు 2వ విడత పనులను వెంటనే మొదలు పెట్టాలన్నారు. నాడు నేడు 2వ విడత పనులని ఆగస్టులో ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా విద్యాకానుకు సంబంధించి కూడా ఇచ్చారు. విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా ఉపాధ్యాయులు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేయడం జరిగింది. అంటే విద్యార్థుల యొక్క రేషియోకి సంబంధించి ఇక్కడ ఒక్క టీచర్ పోస్టు కూడా తొలగించకూడదని, అంటే ఒక్క టీచర్ని కూడా తొలగించకూడదు. అదేవిధంగా ఒక్క స్కూల్ కూడా మూతపడకుండా అన్ని స్కూళ్ళు కూడా రన్ అయ్యే విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొనడం జరిగింది. విద్యాకానుకు సంబంధించి కూడా అధికారులని ఇక్కడ ఆగస్టులోని విద్యాకానుకు అందించే విధంగా సన్నద్ధంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందనమాట. ఈసారి విద్యాకానుకులు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు డిక్షనరీలను ముఖ్యమంత్రి పరిశీలించారు. విద్యాకానుకులు భాగంగా అందిస్తున్న పాఠ్య పుస్తకాలు కానీ, బ్యాగ్స్, యూనిఫామ్, నోట్బుక్స్, షూ, బెల్ట్ అన్నీ సిద్ధమయ్యా లేదా అని సమీక్షించుకోవాలని అధికారులను ఆయన ఆదేశించడం జరిగింది. ఇది మనకి ప్రధానంగా ఈరోజు స్కూల్స్కి సంబంధించి ఉండేటటువంటి అప్డేటు. ఇక్కడ నాడు నేడు పనులు ముందుకు సాగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పోస్టులు ఎక్కడ కూడా తగ్గకూడదు అనేసి ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే చూడాలి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏంటి అంశాలన్నిటిపైన అనేది. ఓకేనా, టెట్కి సంబంధించి అప్డేట్స్ అనేటివి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది తెలుసుకుందాం. త్వరలోనే మనము ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. ఆ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే అక్కడ ఆ యొక్క ఎస్జిటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకేనా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.